ఏపీలో వైఎస్ షర్మిల తీరుపై పార్టీ నేతలు గురుగా ఉన్నారా? సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తుంటే ఆమె ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆమె పార్టీ కోసం కాకుండా సొంత లాభం కోసం అలా చేస్తున్నారా? మాట్లాడితే జగన్, చంద్రబాబులనే టార్గెట్ ఎందుకు చేస్తున్నారో? ఇలా ఇంకెంతకాలం కాలక్షేపం చేయాలి? ఏం సాధించకపోతే రాజకీయాల్లో ఉండడం అవసరమా? అంతుచిక్కని షర్మిల రాజకీయం. షర్మిల తీరుపై ఓ సీనియర్ లీడర్ అసంతృప్తి. వైఎస్ పేటగా పార్టీ పగ్గాలు అందుకున్న షర్మిల తీరుపై కేంద్ర మాజీ మంత్రి అసంతృప్తి. ఏపీలో కాంగ్రెస్ కి దశ లేదని ఆవేదన. షర్మిల విధానంపై అంతర్గత చర్చలు. తన ఉనికిని కాపాడేందుకు షర్మిల పోరాటం. ఆంధ్రప్రదేశ్లో షర్మిల రాజకీయం అస్సలు అంతు చిక్కటం లేదు. కొద్దిసేపు అన్నను తిడుతుంది, మరికొంతసేపు చంద్రబాబును తిడుతుంది. ఆమె పాలిటిక్స్ చూస్తుంటే మాకు తలనొప్పి వస్తుంది బాబోయ్ అంటున్నారు ఓ సీనియర్ నాయకుడు. రాష్ట్రంలో పార్టీ ఎదగాలని, పార్టీ పుంజుకోవాలని ఆశించిన కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ కూతురుగా ట్యాగ్ ఉన్న షర్మిలకు పగ్గాలిచ్చిందని సదరు నేత చెప్పారు. అయితే ఈమె ఈ కీలక విషయాన్ని విస్మరించిందని తెలిపారు. ఎప్పుడు ఎటువైపు మొగ్గుతున్నారో, ఎలాంటి రాజకీయం చేస్తున్నారో ఆమెకే తెలియలేదనేశారు. ఒకప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును జగన్ హయాంలో తగ్గించి 45 నుంచి 41 మీటర్లకు కుదించారు. కానీ ఇప్పుడు చంద్రబాబుదే నెపం అన్నట్టుగా షర్మిల మాట్లాడుతున్నారు. దీన్ని ప్రస్తావిస్తూ కేంద్రంలో మంత్రిగా కూడా చేసిన ఎస్సీ నాయకుడు ఒకరు స్పందించారు. మాకు దశ లేకుండా పోయింది. ఎవరు చెప్పాలి, ఏం చెప్పాలి? ఆమె గారి ఇష్టానికి పార్టీని వదిలేశారు. ఇప్పుడు చేతులు కాలుతున్నాయనే కన్నా పెనం పైనుంచి పొయ్యలోకి పడ్డట్టుగా మా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఆమెను ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు అనేశారు. అంతేకాదు, ద్వంద్వ రాజకీయాలు చేస్తే ప్రజలు హర్షించరని సదరు నేత చెప్పుకొచ్చారు. ఈయన గతేడాది ఎన్నికల్లో బాపట్ల పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్పై పోటీ చేశారు, ఓడిపోయారు. అయితే షర్మిల విధానాలపై తరచూ ఆయన అంతర్గత సమావేశాల్లో చర్చిస్తున్నారు. అధిష్టానం వద్ద నుంచి ర్యాపో ఉన్నప్పటికీ వైఎస్పై ఉన్న అభిమానంతో ఫిర్యాదులు చేయడం లేదని సహిస్తున్నామని ఆయన చెప్పారు. కానీ ఇలా చేస్తూ పోతే అటు ఇటు కాని రాజకీయాలు చేస్తే ఆమెతో పాటు తమకు కూడా ఎలాంటి గౌరవం ఉండబోదని సదరు నేత వ్యాఖ్యానించడం గమనార్హం. ఆమె తన ఉనికిని చాటుకోవడానికి మాట్లాడే మాటలతో తన రాజకీయ భవిష్యత్తు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకి ఏమైనా ఉపయోగపడుతుందా? ఇలా ఇంకెంతకాలం కాలక్షేపం చేయాలి? చేసి ఏం సాధించగలను? సాధించకపోతే రాజకీయాల్లో ఉండటం అవసరమా అని వైఎస్ షర్మిల ఆలోచించుకుంటే మంచిదేమో.